తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండం ప్రభావం కొనసాగుతూ ఉంది. భారీ వర్షాలకు పిల్ల కాలువల నుంచి నదుల వరకు కలకల్లాడుతూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో కూడా నీటి మట్టం క్రమంగా పెరుగుతూ ఉంది. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ఇక కరువు తీరిపోయినట్టేనని అంటున్నారు రైతులు. ఇటు వాయుగుండం, అటు చురుగ్గా రుతుపవనాలు, ఈ రెండింటి ప్రభావంతో వరుణుడు మరింత జోరందుకున్నాడు. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోయాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా వానకు తడిసి ముద్దవుతోంది. మందస, పలాసలో 3 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోనూ వానలు తంచికొడుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇటు గోదావరి కూడా ఉరుకులు పరుగులు పెడుతోంది. కట్టలు తెంచుకుంటున్న పిల్ల కాలువలు గోదావరి ఒడిలో కలుస్తున్నాయి. రాజమండ్రి జలసంద్రంగా మారిపోయింది. కంభాల చెరువు దగ్గర ఆర్టీసీ బస్టాండ్లో భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎగువన కురుస్తున్న వానలతో ఖమ్మం జిల్లాలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. చర్ల మండలం కొత్తపల్లి దగ్గర పొలాలకు వెళ్లిన రైతులు, కూలీలు వరదలో చిక్కుకున్నారు. అప్రమత్తమైన అధికారులు వారిని రక్షించారు. కరీంనగర్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇటు పెన్గంగ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బెజ్జూర్, దహెగం మండలాల్లో పెద్దవాగు, కృష్ణపల్లి వాగులు పొంగడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే సిర్పూర్ మండలంలోనూ 18 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో జనం నాటు పడవల్ని ఆశ్రయిస్తున్నారు. భారీ వర్షాలకు పత్తి, సోయా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రానున్న 48 గంటల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. విదర్భ కేంద్రంగా కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం కాస్త బలహీనపడి వాయుగుండంగా మారిందన్నారు అధికారులు. ఇటు ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు.